హాయ్, హలో, నేను మీ ఫోటోషాప్ గురు. ఎందుకు పిలిచారు నన్ను? ఏదైనా తెలుసుకోవాలని ఉందా? సరే, నన్ను పిలిచినందుకు మీకోసం ఒక కొత్త టాపిక్ని తీసుకువచ్చాను. ఆ టాపిక్ ఏంటో చూపిస్తాను. ఆ టాపిక్ ఏమీ లేదు, ఇదే ఆ టాపిక్. చూడండి, ట్యాబ్ పెన్. అసలు వీటి కోసం చెప్పుకుందాం క్లాస్. అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి, మీ సపోర్ట్ని ఇవ్వండి, సరేనా? చాలామంది మన ఛానల్లో డిజిటల్ పెయింటింగ్ నేర్చుకోవడానికి 100కి 100% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా అలాంటి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అనేది చెప్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు డిజిటల్ పెయింటింగ్ మీద ఫోకస్ చేసేటప్పుడు దానికి కావాలి, ఒక వస్తువు కావాలి. ఆ వస్తువే ఇది. దీన్ని బెంబో ప్యాడ్ అని అంటారు. దీని కంపెనీ పేరు wacom, WACOM, wacom అన్నమాట. దీన్ని బెంబో ప్యాడ్ అని అంటారు. ఈ బెంబో ప్యాడ్ని వాడుతూ మీరు డిజిటల్ పెయింటింగ్ చేశారనుకోండి, మంచి అవుట్పుట్స్ వస్తాయి. ఇంతకుముందు ఒకరు అడిగారు, పెన్ ప్రెజర్ ఎలా వస్తుంది సార్, మీరు ఎలా పెన్ ప్రెజర్ని ఆన్ చేసుకుంటున్నారు అని. పెన్ ప్రెజర్ని ఆన్ చేసుకోవాలంటే కారణం ఇదే. ఈ పెన్ ఉంది, ఇది ఉంది చూడండి. దీని మీద దాన్ని ఏమంటారు, ఒక సెన్సిటివ్ ప్రెజర్ డాట్స్ అనేవి ఉన్నాయి. వీటి ద్వారా మనం ఎంత ప్రెజర్ అయితే అప్లై చేస్తామో అంత ప్రెజర్ అనేది, మీరు బ్రష్ తీసుకున్నారనుకోండి, అంత ప్రెజర్ బ్రష్తో మీ కలర్స్ అనేవి అప్లై అవుతాయి. నిజంగా ఇది లేకుంటే డిజిటల్ పెయింటింగ్ చేయలేమా? చేయగలం, కానీ ఇది ఉంటే ప్రొఫెషనల్గా వర్క్ చేయగలం. చూడండి, ఒక పేపర్ మీద పెన్ ఉంటే మీరు ఎంత బాగా, ఎంత ఫ్రీగా మూవ్ చేయగలుగుతారు, ఎంత నీట్గా రాయగలుగుతారు. అలానే ఇది ఒక పేపర్ అనుకోండి, ఇది ఒక పేపర్, ఇది ఒక పెన్. దీంతో మీరు చాలా నీట్గా రాయగలుగుతారు. చాలామంది టెక్నిక్ అడుగుతుంటారు, అసలు ఎలా డిజిటల్ పెయింటింగ్లో చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మనం మౌస్తో చేయలేకపోతున్నాం, మౌస్ ద్వారా అంత పర్ఫెక్ట్ రిజల్ట్ చేయలేకపోతున్నాం కదా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ రీజన్ చెప్తున్నా. ఆ రీజన్, అది ఒక సీక్రెట్ రీజన్ ఇదే అండి, బెంబో ప్యాడ్. ఈ బెంబో ప్యాడ్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసుకుంటాము. దీని ద్వారా పెన్ని వాడతాము. ఈ పెన్ ద్వారా మనం ఇక్కడ ఏం రాస్తే అది కంప్యూటర్లో అది పడుతూ ఉంటుంది. మనం ఎంత ప్రెజర్ అయితే అప్లై చేస్తామో దీని మీద, అంత ప్రెజర్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. బెంబో ప్యాడ్ కంపల్సరీ యూజ్ చేయండి. మీది డిజిటల్ పెయింటింగే లైఫ్ అనుకుంటున్నారు అనుకోండి, డిజిటల్ పెయింటింగ్లోనే మీరు గ్రోత్ సాధించాలి అనుకుంటున్నారు అనుకోండి, కంపల్సరీ కొంత బడ్జెట్ అనేది పెట్టండి. ఐ థింక్ దీని కాస్ట్ అనేది నేను అప్పుడు తీసుకునేటప్పుడు మేబీ 8,300 ఏమో ఉంది. ఈ wacom బెంబో ప్యాడ్లో 3,000 అబవ్ ఉన్నాయి, 30,000 అబవ్ ఉన్నాయి, 1 lakh అబవ్ కూడా ఉన్నాయి, 3 lakh వరకు ఉన్నాయి. బట్ మీకున్నటువంటి బడ్జెట్ని బట్టి తీసేసుకోండి, సరేనా? మీకున్నటువంటి బడ్జెట్ని బట్టి. ఐ థింక్ ఈ బెంబో ప్యాడ్ని ఎన్ని విధాలుగా వాడవచ్చు. ఈ బెంబో ప్యాడ్ని మీరు పెన్ టూల్ని తీసుకున్నారనుకోండి, పెన్ టూల్ని తీసుకొని ఈ పెన్తో మీరు ఇలాగా ఫోటోని కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అదే హ్యాండ్ టూల్ని తీసుకున్నారనుకోండి, దీంతో మీరు ఇలా అంటే దాన్ని మీరు తీసుకున్నటువంటి ఫోటోని మూవ్ చేసుకోవచ్చు. లేదు జూమ్ టూల్ తీసుకున్నారనుకోండి, ఈ బటన్ క్లిక్ చేస్తూ, దీనికి 2 బటన్స్ అనేవి ఉన్నాయి, ఈ బటన్స్ వాడుకొని జూమ్ చేసుకోవచ్చు. నార్మల్గా వితౌట్ మౌస్ లేకుండా మీరు ఇది ఉంటే 100% రిజల్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మౌస్ కంటే 100 times స్పీడ్ ఉంటుందండి దీని వర్క్ అనేది. నేను డిజిటల్ పెయింటింగ్ కోసమే కాదు, నాకు ఓన్లీ ఫోటో ఎడిటింగ్ పరంగా ఇది పనికొస్తుందా అని మీరు అడిగితే దానికి నేను ఆన్సర్గా ఇది పనికొస్తుంది అని చెప్తాను. ఎందుకంటే దీంతో పెన్ టూల్తో దీంతో కటింగ్ చాలా సింపుల్గా చేయొచ్చు. టక్ 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 పాయింట్స్ పెట్టుకొని కంట్రోల్ ఎంటర్, షిఫ్ట్ F6 ఫెదర్, కంట్రోల్ J, సింపుల్గా చేయొచ్చు అండి బెంబో ప్యాడ్. అది మీరు డిజిటల్ పెయింటింగ్ చేస్తున్నారు, ఒక ఐ వర్క్ చేస్తున్నారు, ఐలో చిన్న ఇప్పుడు చూడండి, ఐ ల్యాసెస్ చిన్న లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ అనేవి స్టార్టింగ్ పాయింట్ షార్ప్గా ఉండాలి, ఎండింగ్ పాయింట్ షార్ప్గా ఉండాలి. అవి ఎలా గీస్తాం? మౌస్తో అయితే అంత నీట్గా రావు, ఒక లావుగా లైన్స్ మాత్రమే వస్తాయి. దాని వెనక ఉన్న టెక్నిక్ ఏంటి? టెక్నిక్ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఈ బెంబో ప్యాడ్ని కనెక్ట్ చేసుకుంటే మనకు పెన్ ప్రెజర్ అనేది ఆన్ అవుతుంది.
పెన్ ప్రెజర్ అనేది పెట్టుకుంటే మనం ఎంత వాల్యూ అయితే పెట్టుకుంటామో అంత ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. మీరు చూడండి, దీనికి సెన్సార్స్ అనేవి ఉన్నాయి, చిన్న చిన్న డాట్స్ అనేవి ఉన్నాయి. ఈ డాట్స్ బట్టి మీరు ఎక్కడ మీరు ఇక్కడ ఏం డ్రా చేస్తే అది మీ కంప్యూటర్ స్క్రీన్ మొత్తాన్ని తీసుకుంటుంది. ఈ చిన్న లైన్ అనేది చూసారా? ఈ బెంబో ప్యాడ్ వీలైనంత వరకు ఎవరైతే డిజిటల్ పెయింటింగ్ లైఫ్ అనుకుంటున్నారు, లేదంటే నేను పెన్ టూల్తో వర్క్ చేస్తూ ఉంటాను, నాకు పెన్ టూల్ వర్క్ అనేది చాలా స్పీడ్గా కావాలి, నేను మౌస్తో నాకు అంత కంఫర్ట్ లేదు, ప్రొఫెషనల్ వర్కర్ని నేను కావాలి అనుకుంటున్నాను, తీసేసుకోండి బెంబో ప్యాడ్. కంపెనీ అనేది వాకమ్ అండి. ఎందుకంటే నేను వాడుతూ ఉన్నాను, దీనివల్ల నేను యూజ్ అనేది గెయిన్ చేయగలుగుతూ ఉన్నాను, దీనివల్ల నేను చాలా బెనిఫిట్స్ అనేవి గెయిన్ చేయగలుగుతున్నాను, మంచి మంచి పెయింటింగ్స్ వేయగలుగుతున్నాను, మంచిగా ఫొటోస్ని కట్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నేను టైప్ చేసుకోగలుగుతున్నాను, అదే రాయగలుగుతున్నాను. మీరు మౌస్తో ఒక పేపర్ మీద మీ కంప్యూటర్ స్క్రీనే ఒక పేపర్ అనుకోండి, మౌస్తో మీరు దాన్ని డ్రా చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా. అదే ఏంటంటే మీరు దానికి బెంబో ప్యాడ్ని కనెక్ట్ చేసి మీరు దీని మీద పెన్తో ఎలా రాయగలుగుతారో అంత సింపుల్గా మీరు రాయగలుగుతారు. దీన్ని వీలైనంత వరకు నేను ప్రిఫర్ చేస్తాను, నేను మీకు సజెస్ట్ చేస్తాను. నిజంగా మీ దగ్గర ఇప్పుడు మనీ ఉంది, బడ్జెట్ అనేది ఉంది, ఎందుకంటే మీరు లైఫ్ టైం ఒకసారి తీసుకున్నారనుకోండి, ఇది లైఫ్ టైం అనేది వర్క్ అవుతుంది. మంచి కంపెనీ అండి వాకమ్ అనేది, మంచి కంపెనీ. ట్యాబ్లెట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, బట్ ఎవరైతే ప్రొఫెషనల్గా ఫోటో ఎడిటింగ్ పరంగా డిజిటల్ పెయింటింగ్ పరంగా ఉంటారో వాళ్ళు దీన్ని మాత్రమే చూస్ చేసుకోండి, సరేనా? దీన్ని చూడండి, మేబీ డౌట్ అడగొచ్చు, మేబీ ఇదిగోండి ఇందులో ఒక నిబ్ అనేది ఉంది, ఈ పెన్కి ఒక నిబ్ అనేది ఉంది. ఈ నిబ్ అయిపోతే ఎలా చూడండి, దీని బ్యాక్ సైడ్ అనమాట, ఇది ఇలా ఉంది. దీన్ని ఇలా తీస్తూ ఉన్నాను, 1 సెకండ్, దీన్ని ఇలా తీస్తూ ఉన్నాను. ఇది తీస్తూ ఉన్నాక ఇగోండి ఇక్కడ నాకు 3 నిబ్స్ అనేవి ఉన్నాయి, 1 2 3. ఈ 3 నిబ్స్ అవి చాలా రోజులు వచ్చేస్తాయి, రోజులు కాదు చాలా ఇయర్స్ అనేవి వచ్చేస్తాయి. 1 ఇయర్ అంతా వాడినా కూడా 1 నిబ్ అనేది అరిగిపోదు అనమాట. ప్లస్ దీన్ని ఎలా వాడతాము కావాలంటే మీరు దాన్ని ఏమంటారు, దీనికి సపరేట్గా వైఫై కనెక్షన్ కూడా ఉంది, బ్లూటూత్ కనెక్షన్ అంటారు కదా. దీంట్లో ఒక బ్యాటరీ లాంటిది ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకుంటే మీరు సపరేట్గా కేబుల్ అనేది పెట్టక్కర్లేదు. ఐ థింక్ నేను ప్రిఫర్ చేసేది అది. ఓన్లీ దాని కాస్ట్ అనేది 10,000 అబవ్ ఉంది. మీరు 8,000 దీన్ని పెట్టి 10,000 దానికి పెట్టే బదులు దీనికి ఒక సపరేట్ కేబుల్ ఉంటుంది. ఐ థింక్ ఒక 3 feet or 4 feet అనేది ఉంటుంది కేబుల్ అనేది, బెంబో ప్యాడ్ కేబుల్. ఆ కేబుల్ ఇదిగోండి ఇక్కడ కనెక్ట్ చేసేస్తాము, CPU వెనక కనెక్ట్ చేసేస్తాము, సరేనా? అప్పుడు ఏంటంటే ఇది యాక్టివేట్ అవుతుంది. దీనికి కూడా బెంబో ప్యాడ్ని కూడా సపరేట్గా డ్రైవర్స్ ఉంటాయి. డ్రైవర్స్ అనేవి వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాము. దానికి సపరేట్ సెట్టింగ్స్ ఉంటాయి, వాకమ్ బెంబో ప్యాడ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, చాలా కీస్ అనేవి ఉంటాయి. ఆ కీస్ అనేవి సెట్టింగ్స్ అనేవి మనం సపరేట్గా మనం పెట్టేసుకోవాలి. ఐ థింక్ మీకు రైట్ హ్యాండే మీకు అలవాటు అనుకోండి, రైట్ హ్యాండ్ మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు రైట్ హ్యాండ్కి తగ్గటువంటి సెట్టింగ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అదర్వైజ్ మీరు లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ ద్వారానే ఒక టైప్ చేయగలరు, లేదంటే ఏదైనా చేయగలరు అనుకోండి. మీకు లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి కూడా సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. మీ కంఫర్ట్ని బట్టి లెఫ్ట్ రైట్ మీరు చూజ్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయో కూడా నేను మీకు చూపిస్తాను. నిజంగా ఇది మీరు తెలుసుకోవాలి. డిజిటల్ పెయింటింగ్ని లైఫ్ అనుకుంటున్నారు, నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నిజంగా మీ అందరి ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జర్నీ మరింత బ్రైట్గా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా అలాంటి బ్రైట్గా ఉండాల్సినటువంటి ఆ ఫ్యూచర్కి ఒక సపోర్ట్ అండి, ఇది ఒక వెపన్. బెంబో ప్యాడ్ ఈజ్ మై వెపన్. నేను డిజిటల్ పెయింటింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దీని సపోర్ట్ ఉండడం వల్ల నా నుండి ఇంకా మంచి డీటెయిల్డ్గా ఒక కంటి వర్క్ చేస్తే కళ్ళలో చాలా డాట్స్ పెడతాము, చాలా రకాలైనటువంటి కలర్స్ పెడతాము, హైలైట్స్ ఏరియాస్ పెడతాము, చిన్న చిన్న లైన్స్ని డ్రా చేస్తాము. మేబీ లిప్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ పెడతాము, షాడో, హైలైట్, మిడ్ కలర్స్, షాడో లైన్స్, మిడ్ లైన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ పెడతాము కదా. వాటన్నింటిని ఏంటండి ఇలా చూడండి,
మీరే ఒక ఆర్టిస్ట్ అనుకోండి, మీ దగ్గర ఒక బ్రష్ ఉంది, ఐ థింక్ మీరు హెయిర్ బ్రష్ తీసుకున్నారు, ఈ పెన్ అనేది హెయిర్ బ్రష్గా మారిపోతుంది. నేను ఇలా చేస్తుంటే హెయిర్ అనేది ఇలా వచ్చేస్తుంది. అదే నేను స్కిన్ బ్రష్ తీసుకున్నాను, ఇది స్కిన్ బ్రష్గా మారిపోతుంది. ఈ స్కిన్ బ్రష్ని ఇలా పెట్టాను అనుకోండి, స్కిన్ స్మడ్జింగ్ అనేది అయిపోతుంది. లేదు ఒక నార్మల్ బ్రష్ని తీసుకున్నాను, ఒక కలర్స్ అప్లై చేస్తున్నాను, ఐ థింక్ ఒక స్మూత్ బ్రష్ని తీసుకుని ఇలా పెడుతూ ఉన్నాను, కలర్స్ అనేవి నీట్గా అప్లై అయిపోతున్నాయి. లేదు నేను ఒక పెన్ టూల్ని తీసుకున్నాను, పెన్ టూల్తో ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇట్లా స్క్రీన్ చూస్తే ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, స్క్రీన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది, ఫోటో అనేది సెలెక్ట్ అయిపోతుంది. లేదు మీరు క్రాప్ టూల్ వాడినా, పెన్ టూల్ని వాడినా, మార్క్ టూల్ని వాడినా, ఏ టూల్ని వాడినా, ఇది మాత్రం మీకు యూజ్ చేయటాని కోసమే ఉంది. నిజంగా ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మీకు మళ్ళీ ప్రిఫర్ చేస్తున్నాను. మన ఛానల్లో ఒక మిత్రుడు కూడా అడిగారు, అన్న బ్యాంబూ ప్యాడ్ సెట్టింగ్స్ చెప్పండి అనేది. నిజంగా మన వాళ్ళలో చాలామందికి బ్యాంబూ ప్యాడ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు, ఐడియా లేదు. అలానే వాళ్ళ తప్పు కాదు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేబీ తమిళ్లో లేదంటే హిందీలో మంచి డిజిటల్ పెయింటింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వాటన్నింటికీ అవును మనం చూసేటప్పుడు అనుకుంటాం, వీళ్ళు ఇంత బాగా ఎలా చేసేస్తున్నారా అని. ఇంత బాగా చెయ్యటానికి ఇది ఉందండి, వాళ్ళ వెనక ఇది ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ వల్లనే మాత్రమే వాళ్ళు అంత బాగా చేయగలుగుతున్నారు. బ్యాంబూ ప్యాడ్ సపోర్ట్ లేకుంటే వాళ్ళు అంత బాగా చేయలేరు. నిజంగా మౌస్తో చేసేదానికంటే కూడా 100% పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మీరు బ్యాంబూ ప్యాడ్ ద్వారా తెచ్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు ఒక సపోర్ట్ అన్నమాట. వీలైనంత వరకు నిజంగా మీ దగ్గర బడ్జెట్ ఉంటే తీసేసుకోండి. మీకు ఉన్నటువంటి బడ్జెట్లో హై బడ్జెట్ ఉంటే హైది తీసుకోండి, లో బడ్జెట్ ఉంటే లోది తీసుకోండి. బట్ ఏదో ఒకటైతే తీసుకోవటానికి ట్రై చేయండి. ప్రొఫెషనల్ ఫోటో ఎడిటర్స్ అయినా బ్యాంబూ ప్యాడ్ని వాడచ్చు, ప్రొఫెషనల్ డిజిటల్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్ అయినా ఇది వాడచ్చు. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారో మ్యాక్సిమం అదే వాళ్ళు స్క్రీన్ మీద రాయాల్సి వచ్చినప్పుడు ఇదే ఒక పెన్ను, ఇదే ఒక బోర్డుగా మారిపోతుంది. ఇది ఒక బోర్డ్, ఇది ఒక పెన్, ఇదే ఒక చాక్ పీస్, దీని మీద ఇలా రాయండి. ఐ థింక్ ఫోటోషాప్గురు ఐ థింక్ అది స్క్రీన్లో అది పడుతూ ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చూడటానికి ఇది చాలా చిన్నగా ఉంది, ఒక చిన్న ట్యాబ్. వీలైనంత వరకు నేను మళ్ళీ ప్రిఫర్ చేస్తున్నా. చాయిస్ ఉంటే మాత్రం దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. నిజంగా ఈ టైంలో 8000 బడ్జెట్ అనేది పెట్టడం అవసరమా అని మీరు అనుకోవచ్చు. బట్ ఒక్కసారి పెడతాము. మీరు డిజిటల్ పెయింటింగ్ లైఫ్ అనుకుంటే మాత్రం దీని మీద బడ్జెట్ అనేది పెట్టండి. ఈ బడ్జెట్ అనేది మీరు చేసే వర్క్స్ ద్వారా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సరేనా? ఇదండి. ప్లస్ దీనికి సపరేట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. దీన్ని చూసారంటే సపరేట్ బటన్స్ అనేవి ఉన్నాయి. పైన ఒకటి కింద ఒకటి, పైన ఒకటి కింద ఒకటి, ఇలా బ్రషెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇటువైపు కూడా. ఇదేంటంటే మనం కేబుల్ పెట్టడానికి కోసం వాడతాం అన్నమాట. ప్లస్ ఏంటంటే మనం బ్లూటూత్ కానీ అది తీసుకున్నాం అనుకోండి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. వైఫై కనెక్షన్ కూడా ఉంది. దీనిలో నిబ్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఫ్రెండ్స్, నేను ఈ 1 year అంతా వాడి నేను 1 నిబ్ని కూడా అవ్వగొట్టలేకపోయాను. బికాజ్ ఈ నిబ్ అనేది చాలా రోజులు వస్తుంది. ఐ థింక్ నాకు బై డిఫాల్ట్గా ఇంకో 3 నిబ్స్ అనేవి ఉన్నాయి. 1 2 3 చాలా రోజులు వచ్చేస్తాయి, చాలా ఇయర్స్ అనేవి వస్తాయి. బట్ డిజిటల్ పెయింటింగ్ లైఫ్ అనుకుంటే మాత్రం పెట్టేయండి, డబ్బులు ఏం పర్వాలేదు, అది మీకు హెల్ప్ చేసేస్తుంది. సరేనా? ఈ సెట్టింగ్స్ అనేవి నేను మీకు చెప్తాను. సరేనా? వీడియో అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ చూసిన మీ అందరికీ నా నుండి థ్యాంక్స్. ఇలాంటి కొత్త టాపిక్స్ అనేవి నేను మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఎవరు చెప్పని టాపిక్స్ కూడా మీకు తెలియజెప్పడానికి నేను ట్రై చేస్తాను. నిజంగా మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి, మీ అందరి హెల్ప్ని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి చేయడానికి కోసం నేను ఎంత ప్రయత్నం చేయాలో స్టార్ట్ చేసేసాను. ప్లస్ చెప్పటం మర్చిపోయాను, లాస్ట్ 3 days నుండి నేను ఆల్బమ్ డిజైనింగ్పై క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. ఆల్బమ్ డిజైనింగ్పై క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఆ క్లాసెస్ అనేవి ఎలా అంటే డైరెక్ట్ నేను ఆల్బమ్ డిజైనింగ్లో డైరెక్ట్ సీట్ వైజ్ వర్క్ చెప్దామని చెప్పి అనుకున్నాను. బట్ మన ఛానల్లో మన మెంబర్స్లో
ఇప్పటి వరకు ప్రొఫెషనల్స్ ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు. అలా అని చెప్పి అందరికీ హెల్ప్ కావాలి కదా. అలా అని చెప్పి నేను చేస్తూ ఉన్నటువంటి ఈ జర్నీలో నేను సజెషన్స్ అడిగాను. వాళ్ళు 0 to 100 అనేది చెప్పారు. నా జర్నీ అనేది 0 to స్టార్ట్ అయింది. మేబీ మీరు బేసిక్ లెవెల్లో ఉన్నా కూడా స్టార్టింగ్ టూల్స్ నుండి వెళ్తూ ఉంది. మేబీ మీరు డిజిటల్ పెయింటింగ్ నేర్చుకుంటూ ఉన్నా వీలైతే మెంబర్షిప్ తీసేసుకోండి. ఎందుకంటే మీకు A to Z టూల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, మనం ఏ టూల్ని ఎందుకు వాడతాం, బీ టూల్ని ఎందుకు వాడతాం, ఏ టూల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, బీ టూల్ ఎందుకు వాడతాం, బీ టూల్లో ఎన్ని రకాల బ్రషెస్ ఉంటాయి, అవి ఎందుకోసం ఉపయోగపడతాయి, బీ టూల్ని స్కిన్ రీటచింగ్లోనే కాదు, డిజిటల్ పెయింటింగ్స్లోనే కాదు, స్కిన్ వర్క్లో కూడా వాడతాము అనేది, ఇలాంటి చాలా టిప్స్ ఉన్నాయి. సి టూల్ని ఎందుకు వాడతాం, డి టూల్ని ఎందుకు వాడతాం, ఇలా A to Z అనేది స్టార్ట్ అయింది ఈ వర్క్ అనేది. నిజంగా మీకు బేసిక్స్ మీద ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా మీరు వీలైతే మెంబర్షిప్ అయితే తీసేసుకోండి. నిజంగా డిజిటల్ పెయింటింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నమాట. ఐ థింక్ మీరు స్టార్టింగ్ ఫోకస్ అనేది డిజిటల్ పెయింటింగ్ మీదే పెడితే కనుక మీ నుండి మంచి రిజల్ట్స్ అనేది రాదు. బికాజ్ డిజిటల్ పెయింటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం అన్ని రకాలైనటువంటి ఆప్షన్ కూడా వాడతాము. ఏ వాడతాం, బి వాడతాం, సి వాడతాం, ఫోటో ఫిల్టర్స్ వాడతాము, ఫిల్టర్ గ్యాలరీని వాడతాము, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ని వాడతాము, లేయర్ మాస్కులు వాడతాము, ఇలా చాలా అనేవి వాడతాం కదా. అవన్నీ ఏంటంటే తెలుసుకోవాలి. డైరెక్ట్ డిజిటల్ పెయింటింగ్ అంటే ఒక వీడియో వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ చేశారనుకోండి, మేబీ ఆ టైంలో మీరు చేసేయగలుగుతారేమో కానీ బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వలేకపోవచ్చు. మీరు వీలైనంత వరకు A to Z అనేది మీకు ఈ జర్నీలో ఉపయోగపడుతుంది. ఫోర్స్ అయితే కాదు, మీకు నిజంగా నేర్చుకోవాలన్నటువంటి తాపత్రయం ఉంటే, మీకంటే ఎక్కువ తాపత్రయం నాకు నేర్పించాలన్నటువంటి తాపత్రయం ఉంది. ఆ తాపత్రయంతోనే నేను ఒక మెంబర్షిప్ అనేది పెట్టాను. ఎందుకంటే ప్రతిదానికి ఒక విలువ ఉందండి. ఫ్రీ అనేసరికి ఎలా ఉంది అంటే అది అరే ఇంతే కదా అన్న ఫీలింగ్తో చాలామంది ఉన్నారు. కాదు, ₹1 పెట్టామంటే మనం ₹100 నేర్చుకోవాలన్న అది వస్తుంది, ఆ జీలు వస్తుందని చెప్పి ఒకే ఒక థాట్ అండి. అంతేగాని నేను మీ దగ్గర గుంజాలన్న ఆలోచన లేదు. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా నేను న్యాయం చేయడానికి నేను కష్టపడుతూ ఉన్నాను. ట్రై చేయండి. మంచి అవకాశాలు అప్పుడప్పుడునే వస్తాయి. బట్ మీకు మంచి అవకాశం వచ్చింది, వదులుకోవద్దు. ఆల్రెడీ 3 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రోజు క్లాస్లో మనం A to Z టూల్స్ కోసం చెప్పుకున్నాము. సెకండ్ డే క్లాస్ ABCD 4 టూల్స్ కోసమే చెప్పుకున్నాము. నెక్స్ట్ డే క్లాస్ EFGH ఇలా 4 టూల్స్ కోసమే చెప్పుకున్నాం. ఐ థింక్ 3 క్లాసెస్ అయ్యాయి, మొత్తం 3 క్లాసెస్ అయ్యాయి. ఇలా A to Z అండి. A to Zలో ఏ ఆప్షన్ కూడా విడిచిపెట్టట్లేదు. వీలైనంత వరకు ఆల్బమ్ డిజైనింగ్ అంటే ఆల్బమ్ డిజైనింగే కాదు, నేను అన్ని టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. మేబీ మీరు బేసిక్ లెవెల్లో ఉన్నా జాయిన్ కావచ్చు, మేబీ ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నా కూడా జాయిన్ కావచ్చు. మీరు డిజిటల్ పెయింటింగ్ నేర్చుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు జాయిన్ కావచ్చు. నేను డిజిటల్ పెయింటింగ్ పై ఆఫ్టర్ ఆల్బమ్ డిజైనింగ్ క్లాసెస్ మేబీ 2 monthsలో ఇలా కంప్లీట్ అయిపోతే అప్పుడు డిజిటల్ పెయింటింగ్ మీద ఫోకస్ అనేది పెడతాను. డిజిటల్ పెయింటింగ్ మీద సపరేట్ క్లాసెస్ అనేవి తీసుకుంటాను. అందాక మాత్రం A to Z అనే ఈ ఆప్షన్ని వాడుకోండి. ఇలాంటి ఆప్షన్ని వదులుకోవద్దు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ సెట్టింగ్స్ అనేవి నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఐ థింక్ నిజంగా ఇది నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. నేను మీ ఫోటోషాప్ గురు. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. టాటా.